ఆర్టీసీ సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. బతుకమ్మ దసరా పండగకి ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని చేపట్టింది. ఖమ్మం బస్టాండ్లో 27 నుంచి అక్టోబర్ 6 వరకు రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు స్కీమ్కు అర్హులని చెప్పారు. ప్రయాణికులందరూ టికెట్ వెనుక పూర్తి వివరాలు, ఫోన్ నెంబర్ రాసి లక్కీ డీప్ బాక్స్లో వేయాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు అధికారులు. దీనిపై మరిన్ని వివరాలు రీజియన్ బస్టాండ్ నుంచి కదీర్ అందిస్తారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకు ప్రతిరోజు కూడా చేరువయ్యే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొదటి ప్రాధాన్యతగా ఆర్టీసీ సంస్థ అనేది ప్రజలకు మరింత చేరువైంది. మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తూ ఇప్పటికే మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆర్థిక పురోగతికి సహకారం అందిస్తున్నట్టుగా ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి టీజీఎస్ ఆర్టీసీ మరో కొత్త స్కీమ్కి ఒక శ్రీకారం చుట్టింది. ఆ స్కీమ్ ఏంటంటే ఎవరైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారో వాళ్లకు ఒక బహుమతులను కూడా ప్రదానం చేయడం కోసం ఈ దసరా సెలవుల్లో ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తారు. కావున ప్రస్తుతం వాళ్ళందరూ బస్సులోనే ప్రయాణం చేసే విధంగా, ప్రైవేటు వాహనాలకు దూరంగా ఉండే విధంగా ఆర్టీసీ సంస్థను లాభదాయకంగా ఉంచేందుకు అధికారులు, ఆర్టీసీ కార్పొరేషన్ సంస్థ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దాంట్లో ఏంటంటే మొత్తం ఆర్టీసీ కార్పొరేషన్లో 5,50,000 రూపాయలు బహుమతులు ఇవ్వనున్నారు. అయితే ఈ ఒక్కో రీజన్కి వచ్చేసి 3 బహుమతులు ఉన్నాయి. అయితే మొదటి బహుమతి 25,000, రెండో బహుమతి 15,000, మూడో బహుమతి 10,000 రూపాయలు చొప్పున. అంటే రేపటి నుంచి వాళ్ళు దాదాపుగా అక్టోబర్ 6వ తారీఖు వరకు సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, నాన్ ఏసీ ఇలాంటి బస్సులలో ప్రయాణం చేసిన వాళ్ళు 6వ తారీఖు వరకు ప్రయాణం చేసిన తర్వాత లక్కీ డిప్ బాక్స్లో వేసిన వాళ్ళందరూ 8వ తారీఖున ఇది లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అసలు దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇక్కడ ప్రజలకు చేరువయ్యడం కోసం ఆర్టీసీ సంస్థ కృషి చేస్తుందనే విషయాలు మనం స్థానికంగా ఉన్న ఆర్ఎంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఆర్టీసీ అనేది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి మరింత చేరువైంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త రకాల బహుమతులు వాళ్లకు ఇస్తున్నట్టుగా ప్రకటించి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ దసరా పండుగ సందర్భంగా దాన్ని ప్రయాణికులకు కూడా ఒక ప్రైజెస్ లాగా ఇవ్వాలనే ఒక నిశ్చయంతో, మా ఎండి గారి యొక్క సంకల్పంతో దీన్ని ఒక ప్రోగ్రాం లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ దసరా ట్రావెల్ చేసేటప్పుడు ప్రయాణికులు ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్లో పోయి ఎటువంటి అంటే ప్రమాదాలు అటువంటి కాకుండా క్షేమంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలని ఆర్టీసీ బస్సులోనే ట్రావెల్ చేయాలి. అలానే ఏంటంటే ఈ ట్రావెల్ చేసే టైంలో కూడా ఏదైనా గిఫ్ట్ లాగా మనం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎండి గారు దాన్ని గిఫ్ట్ ఇద్దాము, ప్రైజెస్ అని డిస్ట్రిబ్యూట్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని ఇది తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటంటే 27వ తారీఖు అంటే రేపటి నుండి దాన్ని అక్టోబర్ 6 వరకు ట్రావెల్ చేసిన మన ఏదైతే సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సుల్లో ట్రావెల్ చేసిన వాళ్ళు ఆ బస్ టికెట్ బ్యాక్ సైడు వారి యొక్క చిరునామా, పేరు, చిరునామా, మొబైల్ నంబర్ రాసి ఈ డిప్ బాక్స్లో వేయగలిగితే మనం 8వ తారీఖు ప్రతి రీజియన్లో, అంటే ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మం రీజియన్లోనే మన రీజనల్ ఆఫీస్లో డ్రా తీయడం జరుగుతుంది అందరి సమక్షంలో. ఆ డ్రా తీసిన తర్వాత వచ్చిన ముగ్గురికి మొదటి ప్రైజ్గా 25,000, రెండో ప్రైజ్గా 15,000, మూడో ప్రైజ్గా 10,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశము ప్రయాణికులు క్షేమంగా వారి యొక్క గమ్యస్థానాలని పండగ చేరుకొని పండగని బాగా సెలబ్రేట్ చేసుకొని అగైన్ అదే మన ఆర్టీసీ బస్సుల్లోనే మళ్ళీ వెనక్కి క్షేమంగా వెళ్ళాలనేది దాని యొక్క ఉద్దేశం. అయితే సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్ ఇవన్నీ ఎన్ని బస్సులు ఉన్నాయి? నాన్ ఏసీలు, ఏసీ బస్సులు. ఆ బస్సులలో ప్రయాణం చేసే వారి సంఖ్య ఎంత ఉంటుంది? ఎంతమంది జర్నీ చేసే అవకాశం ఉంది? ఆర్టీసీకి వచ్చే లాభం ఎంత ఉంటుంది? మన దగ్గర దాదాపు 250 బస్సులు సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని బస్సులు ఉన్నాయి. సో దాని వలన మనకి అంటే దాన్ని ప్రయాణికులు వస్తారు, వచ్చే ప్రయాణికులే, కానీ మనము బయటికి వెళదామనే అంటే ప్రైవేట్ వెహికల్స్కి వెళదామనేది రాకుండా క్షేమంగా వెళ్ళడం అనేది జరగడం కోసమే మేము చేస్తున్నాం. ప్రజలను ఉద్దేశించి ఈ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న పథకం గురించి ఏం చెప్తారు? ఎస్, ఆల్రెడీ దెన్ మనకు మహాలక్ష్మి స్కీమ్ నడుస్తుంది కదా. అందులో మనము దగ్గర ఇప్పుడు మన దగ్గర 8 కోట్ల మంది ప్రయాణికులు అంటే మహాలక్ష్మిలు వాడుకున్నారు.
అండ్ వాళ్ళు 365 కోట్ల రూపాయలు ఆదా చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాంతోపాటు అంటే నాన్ మహాలక్ష్మి సర్వీసులు ఏదైతే ఉందో ఆ సర్వీసులకి మనం ప్రయాణికులకు ఇంకా అట్రాక్ట్ చేయడము, వాళ్ళని ప్రమాదాల నుండి అవాయిడ్ చేయడం కోసమే ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇది మొత్తానికి ఈ స్కీమ్ సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.